మన సాక్షి గురించి మాట్లాడుకున్నాం. సాక్షి వాళ్ళు రాసినటువంటి వార్త, దేశంలో 8వ స్థానంలో సాక్షి ఉందని. ఇదే అయితే దేశంలో ఉంది కానీ ఈనాడు ఎక్కడుందని రాయలేదు, ఇది తెలియాలనుకున్నాం కదా. తాజాగా ఆ రిపోర్ట్లు ఎతికితే దొరికినటువంటి అంశం ఏంటంటే సాక్షి కంటే ఈనాడే ముందుంది. సాక్షి అంత తిప్పల పడ్డా కూడా సాక్షి సర్క్యులేషన్ 10,31,956 ప్లస్ 26,000 ఏమో వీటికి సంబంధించి టోటల్గా వచ్చేటప్పటికి సాక్షికి సంబంధించి 12,32,012 మెయిన్ సర్క్యులేషన్ ఉంది అన్నటువంటి పాయింట్ని, అలాగే వేరియంట్ 15,480 కలిపి 12,47,492 సర్క్యులేషన్ చూపెడితే ఈనాడు అసలు 5వ స్థానం ఉంది. ఏకంగా సాక్షి 8లో ఉంటే ఈనాడు 5వ స్థానంలో ఉంది. టోటల్గా దానికి వచ్చేటప్పటికి ఈనాడు సర్క్యులేషన్ 14,88,919 మెయిన్, టోటల్గా 14,88,919 సర్క్యులేషన్ ఉంది. అంటే సాక్షి కంటే 1,00,000 సర్క్యులేషన్ వాళ్ళకే ఎక్కువ ఉంది ఈనాడికే. కానీ వాళ్ళు అట్లా చెప్పుకోలేదు మేము 5వ స్థానంలో ఉన్నాం అన్నటువంటి. నెంబర్ 1 దైనిక్ భాస్కర్, నెంబర్ 2 దైనిక్ జాగరణ, 2 హిందీనే. అమర్ ఉజాలా 3వది హిందీనే. టైమ్స్ ఆఫ్ ఇండియా ఇంగ్లీష్ పత్రికలో నెంబర్ 1గా ఉంది. దేశంలో అన్ని పత్రికలతో చూస్తే 4వ స్థానంలో ఉంది. దేశంలోనే 5వ స్థానంలో ఈనాడు ఉంది. అంటే వార్తల పట్ల ఎంత క్రేజ్ ఉంది ఇండియాలో అంటే అత్యధికంగా పేపర్లు చదివేటటువంటి తెలుగు వాళ్ళే. ఈనాడు 5th ప్లేస్లో ఉంది దేశంలోనే. తర్వాత 6వ స్థానంలో ఉన్నటువంటిది హిందూస్థాన్ హిందీ పేపర్. ఆ తర్వాత హిందీ పేపరే అయినటువంటి రాజస్థాన్ పత్రిక. దాని తర్వాత 8వ స్థానంలో సాక్షి ఉంది. ఆ తర్వాత ప్లేస్లో డైలీ తంత్రి తమిళ్ ఉంది. అట్లాగా ఓవరాల్గా ఉన్నటువంటిది ఈనాడైతే టాప్ 5లో ఉంది.